నిజామాబాద్లో కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్ అయ్యాడు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కొని పారిపోయేందుకు యత్నించాడు రియాజ్. ఈ ప్రయత్నంలో ఏఆర్ కానిస్టేబుల్కు తీవ్ర గాయాలయ్యాయి. కానిస్టేబుల్పై దాడి చేసి పారిపోతున్న రియాజ్పై పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో హాస్పిటల్లోనే రియాజ్ చనిపోయాడు. ఈ నెల 17న సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ను కత్తితో పొడిచి చంపాడు రియాజ్. తర్వాత పరారయ్యాడు. స్పెషల్ టీంలు నిందితుడి కోసం తీవ్రంగా గాలించాయి. నిన్న సారంగపూర్లో రియాజ్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గాయపడ్డ రియాజ్ను ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్ ఆసుపత్రిలో చేర్పించారు. ఇవాళ పారిపోయే యత్నం చేయగా ఎన్కౌంటర్ చేశారు పోలీసులు. గతంలోనూ 40 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు రియాజ్. నిజామాబాద్లో కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్ అయ్యాడు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కొని పారిపోయేందుకు యత్నించాడు రియాజ్. ఈ ప్రయత్నంలో ఏఆర్ కానిస్టేబుల్కు తీవ్ర గాయాలయ్యాయి. కానిస్టేబుల్పై దాడి చేసి పారిపోతున్న రియాజ్పై పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో హాస్పిటల్లోనే రియాజ్ చనిపోయాడు. ఈ నెల 17న సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ను కత్తితో పొడిచి చంపాడు రియాజ్. తర్వాత పరారయ్యాడు. స్పెషల్ టీంలు నిందితుడి కోసం తీవ్రంగా గాలించాయి. నిన్న సారంగపూర్లో రియాజ్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గాయపడ్డ రియాజ్ను ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్ ఆసుపత్రిలో చేర్పించారు. ఇవాళ పారిపోయే యత్నం చేయగా ఎన్కౌంటర్ చేశారు పోలీసులు. గతంలోనూ 40 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు రియాజ్. నిజామాబాద్లో కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్ అయ్యాడు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కొని పారిపోయేందుకు యత్నించాడు రియాజ్. ఈ ప్రయత్నంలో ఏఆర్ కానిస్టేబుల్కు తీవ్ర గాయాలయ్యాయి. కానిస్టేబుల్పై దాడి చేసి పారిపోతున్న రియాజ్పై పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో హాస్పిటల్లోనే రియాజ్ చనిపోయాడు. నిజామాబాద్లో రియాజ్ ఎన్కౌంటర్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, ఓవర్ టు యు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో ప్రధాన నిందితుడు ఉన్నటువంటి రియాజ్ను కొద్దిసేపటి క్రితమే పోలీసులు కాల్చి చంపారు. నిజామాబాద్ నిన్న రియాజ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అదుపులోకి తీసుకున్నటువంటి క్రమంలో నిన్న తోపులాట జరిగింది. ఆ క్రమంలో రియాజ్కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయనని నిన్న రిమాండ్కు తరలించే ముందు ఆసుపత్రికి తరలించారు. నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో ఆయనకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఈ క్రమంలో ఉదయం అతన్ని రిమాండ్కు తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో రిమాండ్కు తరలించేందుకు తీసుకెళ్తున్నటువంటి క్రమంలో పోలీసుల వద్ద ఉన్నటువంటి తుపాకీని లాక్కునే ప్రయత్నం చేశాడు రియాజ్. ఈ క్రమంలో పోలీసులు కాల్పులు జరిపినట్టుగా తెలుస్తుంది. హాస్పిటల్లోనే అరగంట క్రితం రియాజ్ చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అధికారికంగా ఇంకా ప్రకటన రాలేదు, కానీ వార్త మాత్రం కన్ఫర్మ్ రియాజ్ చనిపోయినట్టుగా మాత్రం పోలీసులు ధృవీకరిస్తున్నారు. అయితే జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి ఇంకా పూర్తి వివరాలు అధికారికంగా తెలియలేదు. ఈ నెల 17వ తేదీన కానిస్టేబుల్ ప్రమోద్ని రియాజ్ హత్య చేశాడు. ప్రధానంగా ఆ రోజు ఒక కేసు ఘటనలో రియాజ్ ఆచూకీ తెలిసిన తర్వాత సీసీఎస్ సిబ్బంది రియాజ్ను అరెస్ట్ చేసేందుకు కానిస్టేబుల్ ప్రమోద్తో పాటు ఎస్ఐ సంఘటన స్థానానికి చేరుకున్నారు. ఆ క్రమంలో రియాజ్ను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని రిమాండ్కి తరలిస్తున్నటువంటి క్రమంలో పోలీస్ స్టేషన్కి అరెస్ట్ చేసి తీసుకొస్తున్నటువంటి క్రమంలో బైక్ పైన కానిస్టేబుల్ ప్రమోద్ బైక్ పైన వెనుక కూర్చున్నటువంటి రియాజ్ ఉన్న పలంగా ఒక్కసారిగా నగరంలోని వినాయక్ నగర్ వద్ద దాడి చేశాడు. కత్తితో అతని ఛాతీలో పొడిచి పాడిపోయాడు. సో ఆ క్రమంలో కానిస్టేబుల్ ప్రమోద్ అక్కడికక్కడే చనిపోయాడు. ఆ తర్వాత రియాజ్ 48 గంటల పాటు ఆచూకీ దొరకలేదు. 48 గంటల పాటు ఆయన పరారీలో ఉన్నాడు. నిన్న పోలీసులకు అందినటువంటి సమాచారం మేరకు నగర శివార్లోని సారంగపూర్ వద్ద ఆచూకీ తెలియడంతో ఒక్కసారిగా పోలీసులు చుట్టుముట్టారు, అతన్ని అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ చేసినటువంటి క్రమంలోనూ తోపులాట జరిగింది. ఆ క్రమంలో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఒక స్థానికుడు అడ్డుకుంటుండగా ఆయన పైన కూడా కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలో పెనుగులాట జరిగింది. ఆ క్రమంలో రియాజ్తో పాటు ఒక స్థానికునికి కూడా గాయాలయ్యాయి. ఆ క్రమంలో ఆసుపత్రికి తీసుకొచ్చారు. రిమాండ్కు తరలించే ముందు ఆసుపత్రికి తీసుకొచ్చి వైద్య పరీక్షలు నిమిత్తం తీసుకొచ్చారు. అతనికి తలపైన ఛాతీపైన కూడా కొంత గాయమైంది. ఆ క్రమంలో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈ ఉదయం రిమాండ్కు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఉదయం కొద్దిసేపటి క్రితము అతన్ని రిమాండ్కు తరలించేందుకు పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తీసుకెళ్తున్నటువంటి క్రమంలో పోలీసుల వద్ద ఉన్నటువంటి ఒక తుపాకీని లాక్కునేటువంటి ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే పోలీసులు కూడా కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో రియాజ్ చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడే సంఘటనా స్థలానికి ప్రభుత్వ ఆసుపత్రికి సిపి సాయి చైతన్య కూడా వచ్చారు. ఆయన ఇప్పటికే సంఘటన జరిగినటువంటి విషయాన్ని ఆయన తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు ఆసుపత్రిలో నిన్నటి నుంచి కూడా రియాజ్కు వైద్య పరీక్షలు నడుస్తున్నాయి, వైద్యం జరుగుతుంది. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితమే రియాజ్ కుటుంబ సభ్యుల్ని కూడా
పోలీసులు పిలిపించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకవైపు రియాజ్ను రిమాండ్కు తరలించేటువంటి క్రమంలో కుటుంబ సభ్యులు పిలిచారు. ఆయన వాళ్ళ సమక్షంలోనే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి క్రమంలో ఆయనను రిమాండ్కు తరలిస్తున్నటువంటి సందర్భంలో పోలీసుల వద్ద ఉన్నటువంటి తుపాకీని లాక్కునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే పోలీసులు కాల్పులు జరిపినట్లుగా తెలుస్తుంది. కాల్పులో రియాజ్ చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఏది ఏమైనా ఒక కానిస్టేబుల్ని హత్య చేసి దాదాపు 48 గంటల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి ఒక హైడ్రామాకైతే రియాజ్ చావు ఎండుకాడు పడిందని చెప్పొచ్చు. అయితే నిన్నటి నుంచి కూడా కొంత వదంతులు వచ్చాయి. నిన్న రియాజ్ను అరెస్ట్ చేసినప్పుడే ఎన్కౌంటర్ జరిగిందంటూ చాలా సోషల్ మీడియాలో వార్తలు వచ్చినాయి. కానీ పోలీసులు వాటిని ఖండించారు. ఈ క్రమంలోనే అతన్ని ఆసుపత్రికి తీసుకొచ్చారు. అరెస్ట్ చేసినటువంటి సమయంలో జరిగినటువంటి పెనుగులాటలో గాయాలయ్యాయి. ట్రీట్మెంట్ ఇప్పించేందుకు జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చారు. జిల్లా జనరల్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆ క్రమంలో ట్రీట్మెంట్ ఇస్తున్నటువంటి నేపథ్యంలోనే ఉదయం అతన్ని రిమాండ్కు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో పోలీసుల వద్ద నుంచి తప్పించుకునేందుకు మరోసారి ప్రయత్నం చేశారు. పోలీసుల వద్ద ఉన్నటువంటి తుపాకీని లాక్కునే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది రియాజ్. ఈ క్రమంలోనే పోలీసులు కూడా కాల్పులు జరిపారు. దీంతో రియాజ్ చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడే జిల్లా జనరల్ ఆసుపత్రికి సిపి వచ్చారు. జరిగినటువంటి ఘటనాస్థలంలో జరిగినటువంటి ఆ ఘటన జరిగినటువంటి తీరును అసలు ఎట్లా జరిగింది, ఏం జరిగింది, పెనుగులాట జరిగిందా ఏంటి అనేటువంటి విషయాలపైన ఆయన ఇప్పటికే విచారణ చేస్తున్నారు. లోపల ఇప్పటికీ ఒకవైపు కుటుంబ సభ్యులతో పాటు పెద్ద ఎత్తున ఆసుపత్రికి స్థానికులు కూడా చేరుకుంటున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. రియాజ్ను అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు ఎన్కౌంటర్ చేశారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ పోలీసులు దాన్ని ఖండించారు. కానీ ఆ తర్వాత ఆయనని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించి ఈ ఉదయం రిమాండ్కు తరలిస్తున్నటువంటి క్రమంలో ఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద రియాజ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి కానిస్టేబుల్ ప్రమోద్ హత్యలో ప్రధాన నిందితుడు అన్నటువంటి రియాజ్ అయితే చనిపోయినట్టుగా తెలుస్తుంది. సో ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికే సిపి కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నారు. బయటకు వచ్చిన తర్వాత ఆయన మీడియాతో ఏం మాట్లాడతారు, అసలు ఘటనా వివరాలు ఏంటి అనేటువంటి విషయం అయితే కొంచెం సేపు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నటువంటి నేపథ్యం ప్రస్తుతం మనకు గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్, రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ నుంచి.